ఓం శ్రీ మాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. జూలై 19వ తేదీ సింహరాశి వారికి వారి యొక్క రాశి ఫలితాల ప్రకారం వారికి జరబోయే విషయాలన్నీ క్లారిటీగా తెలుసుకుందామండి. ఇంకా ఈ రాశి వారు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ రోజున జరిగేటటువంటి ప్రధానమైన అంశాల గురించి తెలుసుకుందామండి. ఈ రోజు అయితే జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున మీ జీవితంలో ఒక డెడ్ లైన్గా ఉండబోతోంది. ఎందుకు అంటే కనుక మధ్యాహ్నం 2:30 తర్వాత మీ జీవితంలో ఊహించినటువంటి ఒక మార్పు అనేది రాబోతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురువు గారు విజయరాజు గారు ముఖం చూసి చేయి చూసి లేదా ఫోన్ కాల్ ద్వారానే జాతకం అనేది చెప్పబడండి. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురుగారు 100% ఖచ్చితంగా మనకు జాతక ఫలితాలు అనేది చెప్పబడండి. మీరు ఎక్కడున్నా సరే ఈ గురుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9100263308 అండి. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న ఆ సమస్య నుంచి బయటపడాలంటే మాత్రం ఈ గురుగారిని సంప్రదించి చూడండి. చాలా నమ్మకమైన గురుగారు చెప్పినట్టుగా జరుగుతుంది. ఖచ్చితంగా మీకు నమ్మకం ఉంటే మాత్రం ఈ గురుగారిని సంప్రదించి చూడండి. ఇక వివరాలకు వెళ్ళిపోదామండి. ఈ 3 రోజుల్లో ఈ రాశి వారికి ఖచ్చితంగా జరగబోయే విషయాల గురించి అయితే ఈ రోజు క్లారిటీగా తెలుసుకుందాం. 2:30 దాటక ముందే మీరు ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ ఏదైనా సరే ఒక విధంగా ఒక వార్త అనేది వినవచ్చండి. ఒక వ్యక్తి మీ తలుపు తట్టవచ్చు. ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? ఆ వ్యక్తి ద్వారా ఆ వార్త వినగానే ఒక్కసారిగా మీ గుండె జల్లుమంటుంది. ఇది ఒక షాకింగ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. అయితే ఈ వార్త మిమ్మల్ని భయపెట్టేటటువంటి వార్త కూడా కావచ్చండి. లేదంటే ఒక ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసేటటువంటి ఒక శుభవార్త అయి కూడా ఉండవచ్చండి. మరైతే ఈ వీడియో మీ జీవితాన్ని తప్పకుండా మలుపు అయితే తిప్పబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అప్పుడు ప్రతి ఒక్క చిన్న విషయం కూడా క్లారిటీగా మీకు అర్థమవుతుందండి. ఇక సాధారణంగా ఏంటంటే ఈ రాశి వారు చాలా అంటే చాలా తెలివిగా ఉంటారు. చాలా గొప్ప తెలివితేటలను కలిగిన వారై ఉంటారండి. అలాగే మంచి దురదృష్టి కలిగిన వారిని కూడా చెప్పుకోవచ్చండి. అలాగే మీకు ఏదైనా ఒక విషయం జరిగే ముందు ఒక రకమైనటువంటి సూచన, అంటే అది అంతర్బోధ, అంటే ఇలా జరుగుతుంది అని చెప్పేసి మీ మనసుకి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో మీ మనసు మొద్దుబారిపోయినట్లుగా మీకు కూడా అనిపిస్తుంది కదా. అంటే మీరు అనుకున్నవి ఏది కూడా పూర్తిగా వర్కౌట్ కావడం లేదండి. గత కొన్ని రోజులుగా ఎదుటివారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదనేటటువంటి బాధగా, అది కూడా మీలో ఒక వంతు బాధగా ఉంది. మరైతే మీ గుండె లోతుల్లో ఏదో ఒక అద్భుతం అనేది జరగబోతుంది అని చెప్పేసి మీరు మాత్రం మనసులో పూర్తిగా ఏదో ఒక విషయంలో నమ్ముతూనే ఉంటారు. అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు అనేది చిక్కుకున్నారండి. చెప్పాలంటే ముఖ్యంగా ఒక ఆర్థిక పరమైనటువంటి విషయంలో కావచ్చు, లేదంటే ఒక డాక్యుమెంట్స్ విషయంలో కావచ్చండి, లేదా భూమి విషయంలో కావచ్చు. ఇలా మీరు ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. అసలు ఇది జరుగుతుందా లేదా అని చెప్పేసి ఒక రకమైనటువంటి సంఘటనతో సంవిధ్యంలో మీరు కొట్టుమిట్టు ఆడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. మరైతే మీరు బాగా నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మీ మీద నెగిటివ్గా సమాచారం అనేది చేస్తూ ఉండటం. అయితే రేపటి రోజున మీకు మధ్యాహ్నం ఈ టెన్షన్స్ కానీ, లేదంటే తర్వాత జరగబోయేటటువంటి అంశం గురించి కానీ తెలుసుకుంటే ఇది మీకు చాలా చాలా ప్రత్యేకంగా మీ జీవితంలో ఉండబోతుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే కనుక రేపటి రోజున మధ్యాహ్నం 2:30 లోపు మీకైతే ఒక వార్త అయితే అందుతుందండి. ఆ వార్త ఏమిటి అంటే కనుక ఆ వార్త మీ జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుతుంది. అంటే దీని గురించి మీరు ఎప్పుడో ఆశలు వదిలిపెట్టుకున్నటువంటి ఒక పాత విషయం గురించి ఆ చర్చ అనేది కావచ్చు. అదేంటంటే మీ ఆస్తి తగాదాలు ఏదైనా, ఇలా దానికి సంబంధించి మీ యొక్క విజయానికి కారణం కావచ్చు, లేదా ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విదేశీ ప్రయాణం అయి ఉండవచ్చు. ఇంకా లేదంటే ఒక భారీ మొత్తం ఒక అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడడం, దాని గురించి అయ్యి ఉండవచ్చు. మరి మీకు రేపటి రోజున ఆ సమయంలో ఒక శుభ పరిమాణం అనే చెప్పుకోవచ్చండి. అందులో కూడా ఒక ట్విస్ట్ ఉంటుందండి. ఆ వార్త వినగానే మీకు నేరుగా అయితే ఆ వార్త ఏమీ రాదండి. ఏదైనా ఒక వ్యక్తి ద్వారా హఠాత్తుగా ఆ వార్త అనేది మిమ్మల్ని చేరుకుంటుంది. మీ గుండె ఎందుకు జల్లుమంటుంది అంటే ఆ వార్త వినగానే మీ గుండె జల్లుమనడానికి 2 రకాలైనటువంటి కారణాలు అయితే లేకపోలేదండి. మొదటిది ఏంటి అంటే నమ్మలేనటువంటి ఒక నిజం. అంటే ఇది మనకి సాధ్యం కాదు కదా అని పూర్తిగా ఫిక్స్ అయిపోయినటువంటి ఒక నిజం. కానీ ఆ వార్త వినగానే అది సాధ్యమైపోయినాయి అని తెలుసుకోగానే మీ యొక్క మెదడు మొద్దుబారిపోయినట్టుగా అయిపోతుంది. అంటే మీరు చాలా ఆశ్చర్యపోతారన్నమాట. ఆ షాకింగ్ న్యూస్ వల్ల వచ్చేటటువంటి ఎమోషన్ ఏదైతే ఉందో అది మీ గుండెను కూడా తాకుతుంది. ఇక ఆ వార్తతో పాటుగా ఒక పాత వ్యక్తి పేరు కూడా మీకు రేపటి రోజున బయటకు వస్తుంది. అతను లేదంటే ఆమె మరలా వారు మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుందన్నమాట. వారు వచ్చారా అనేటటువంటి ఒక షాకింగ్ అనేది మీలో కలుగుతుందండి.
అది ఆనందం, భయం రెండు కలగలిపినటువంటి ఒక రకమైనటువంటి ఒక గొప్ప అనుభూతి లాగా మీకు అనిపిస్తుంది. ఈ అనుభూతి కారణంగా మీకు ఊహించిన విధంగా వచ్చేటటువంటి ఆ ఒక్క వార్త కారణంగా మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయేటటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అయితే అసలు మరి ఇప్పుడు ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఇప్పుడు మీరు సాధారణంగా మీరు ఈ 2 గంటల 30 నిమిషాల లోపు దీనికి సంబంధించినటువంటి దీనికి కారణం ఏమిటంటే, మీరు గతంలో చేసినటువంటి ఒక రహస్యకరమైనటువంటి ఒక సహాయం అనేది, లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్లో మీరు పూర్తిగా మర్చిపోయినటువంటి పూర్తిగా ఒక పని, దానికి సంబంధించినటువంటి ఒక మంచి ఫలితాలను అయితే మీకు ఇప్పుడు ఇస్తుందండి. మీ వెనుక ఎవరో మీకు తెలియకుండానే ఈ పని అనేది పూర్తి చేస్తారు. ఎవరు చేసుంటారు అని చెప్పుకోవాలి అంటే మాత్రం ఆ భగవంతుడే చేశారని చెప్పుకోవాలి. అంటే ఈ రోజున కొంతమంది వ్యక్తులు ఆ నిజాన్ని బయట పెట్టాలి అని నిర్ణయించుకుని ఉంటారు. అయితే అందుచేత వారు ఊహించని విధంగా మీకు ఈ ధనలాభం అనేది మీదే, ఈ ఆస్తి కూడా మీదే, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే తీసుకువచ్చి మీకు పూర్తిగా వివరణ అనేది చేస్తారండి. వీటన్నిటిని చూసుకుంటే కొంచెం రెస్ట్ తీసుకునేటటువంటి ప్రశాంతకరమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ఊహించిన విధంగా వారు చెప్పడం వల్ల మీకు కొంచెం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అయితే దీనికి మరొక రీజన్ కూడా ఉందండి. గ్రహస్థితి పరంగా చూసుకున్నట్లయితే గనుక మీకు ఈ రోజున శని ప్రభావం అనేది కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. అలాగే ఈ రోజున మీకు శని భగవానుడు మంచి అవకాశాలను కూడా ఇవ్వబోతున్నాడండి. రాహువుల యొక్క సంచారం, గురు దృష్టి మీ యొక్క రాశి యొక్క పైన కూడా పడిందండి. కాబట్టి ఈ 2 గంటల 30 నిమిషాలు అనేది ఈ రాశి వారికి ఒక ముహూర్తం లాంటిది అన్నమాట. మరి ఈ సమయంలో గ్రహాల యొక్క కలయిక వలన మీకు ఆశ్చర్యకరమైనటువంటి ధనలాభం కానీ, లేదంటే ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి వార్త వచ్చేటటువంటి అవకాశం, అది కూడా ఆ వార్త నుంచి వచ్చేటటువంటి ఒక లాభం మీకు అన్ని రకాలుగా చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను అయితే కలిగిస్తాయండి. అయితే ముఖ్యంగా దీనివల్ల ఏంటంటే, మీరు మీ జీవితంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు ఉన్నటువంటి కొన్ని పెద్ద పెద్ద టెన్షన్స్ కూడా తగ్గుతాయండి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఆ వార్త వినగానే మీరు ముందు ఎమోషనల్ అయిపోతారు. కానీ ఆ సమయంలోనే మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అంటే అలాగే ఏదైనా మీరు కొంచెం అంటే మీకు బీపీ అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఆవేశపడిపోయి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం, సమర్థవంతంగా ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం అనేది చేయాలండి. అటువంటి శక్తి ఉన్నప్పుడు ఏ విధంగా కూడా మనం భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ప్రతి ఒక్క మనిషి విషయంలోనూ కూడా శుభవార్తలు అశుభవార్తలు సాధారణం. ఒక్కొక్క రోజు మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, ఒక్కొక్క రోజు అసలు ఈ రోజే బాగాలేదు, చాలా ఒత్తిడిగా ఉంది, నిద్ర లేచినప్పటి నుంచి ఎవరి ముఖం చూసాము అన్నట్లుగా ఒక రకమైనటువంటి ఫీలింగ్ అనేది మనలో కలుగుతూ ఉంటుంది. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఒక్కొక్క రోజు మనకు సంబంధించినటువంటి పనుల్లో కొన్నిటిలో ప్రశాంతత అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఒక్కొక్క రోజు మనకు సంబంధించిన పనుల్లో పూర్తిగా డేలా పడిపోతామేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా మన ఆలోచన విధానంలో మనం తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటుందండి. కాబట్టి ఈ రోజున ఉదయం టైంలో ఆ శివుడి యొక్క ఆరాధన చేసుకోవడం, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండడం, వీలైతే మీరు శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు కానీ 21 ప్రదక్షిణలు కానీ చేసుకుని కాసేపు ఆ ఆలయంలో ప్రశాంతంగా కూర్చుని శివుని దర్శనం చేసుకుని మీకు వీలైనన్ని సార్లు లేదంటే 108 సార్లు కానీ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఉన్నటువంటి కొన్ని నెగిటివిటీ అనేది తొలగిపోయి పాజిటివిటీ అనేది పాస్ అవుతుందండి. ఒక మాటలో చెప్పాలంటే మైండ్ అంతా కూడా మీకు కొంచెం రిలీఫ్ అనేది ఇస్తుంది. ఇది ఒక విశేషమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు మధ్యాహ్న సమయంలో మీరు ఎవరితో కూడా గొడవలకు కానీ తగాదలకు కానీ పోవద్దండి. ఈ రోజున మీరు నీలం రంగు దుస్తువులు ధరించడం వల్ల మీకు మరింత ప్రశాంతతను ఇస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ రోజున మీకు పసుపు రంగు వస్త్రధారణ కూడా మీకు ఎంతో జయం కలిగిస్తుందండి. అలాగే ఈ రోజు మధ్యాహ్నం మీ జీవితాన్ని మార్చేసేటటువంటి ఒక ఫోన్ కాల్ అనేది మీకు వస్తుందండి. ఆ ఫోన్ కాల్ రూపంలో మీ జీవితంలో ఒక సరికొత్త వెలుగుని నింపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఇక ఈ రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం అనేది ఎంతో విశేషంగా ఉంటుంది. ఇక ఎప్పుడూ కూడా మీకు వీలైనంత సహాయం మీరు ఎవరికైనా చేయడంలో మీరు ముందుంటారు. ఒకరిని ముంచాలి, ఒకరిని నష్టపెట్టాలి, ఒకరికి సమస్యలు కలిగించాలని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా అనుకోరు. మీ మనసులో కూడా మీకు ఎప్పుడూ కూడా అలాంటి ఊహలు కూడా రావండి. కాబట్టి మీ మంచితనం వల్లే మీకు ఎప్పుడూ కూడా మంచి జరుగుతూ ఉంటుంది. అలా మీకు ఆగిపోయినటువంటి పనుల్లో కూడా ఒక మంచి మార్పులు కలగడానికి అది కూడా ఒక సహాయపడుతుందండి.
అలాగే మనం ఎప్పుడైనా సరేనండి చేసినటువంటి మంచి పనులు మనకి ఒక్కొక్క రోజు మనకి అవే సహాయపడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అలా నిదర్శనమే ఈ రోజు అండి. కాబట్టి మీ జీవితంలో రాబోయేటటువంటి మీ జీవితంలో ఒక మంచి మార్పు అనేది వస్తుంది. మీరు మనస్ఫూర్తిగా మంచిగా ఈ రోజున పాజిటివ్గా ఉండండి. మీ మనసులో మీరు ఎప్పుడు ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు అనేవి చేయకండి. అలాగే మీరు ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం అనేది తీసుకునే ముందు 1కి 4 సార్లు ఆలోచించి పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకుని జాగ్రత్త నిర్ణయాలు అనేవి తీసుకోండి. అలాగే మీ ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వచనాలతో పాటు మీ జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలని గౌరవించండి. ఇక ఈ రోజున మీరు బయటికి వెళ్ళే ముందు ఆ శివుడి యొక్క బసం కానీ లేదంటే సింధూరాన్ని కానీ ధరించండి నుదుటిన. ఇలా ధరించడం వల్ల మీకు వచ్చేటటువంటి కొన్ని నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ సమస్యలు అనేవి తొలగిపోతాయి. అంతా కూడా పాజిటివిటీగా ఉంటుంది. మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంచుకోనండి. నలుగురితో నవ్వుతూ మాట్లాడండి. ఎవరి మీద కూడా చిరాకు పడడం కోప్పడడం ఇలాంటి పనులు చేయకండి. అలాగే మీకు వచ్చేటటువంటి సంకేతాల ద్వారానే మీకు రిజల్ట్ అనేది చాలా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కొన్ని ఏవైనా సరేనండి వచ్చినప్పటికీ వాటి గురించి ఆలోచిస్తూ ఉండండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.